నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తుందూరులో 1,42,00,000తో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. తుందూరు నుంచి మత్స్యపురిపాలెంకు త్వరలోనే రోడ్లు పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. ఉండవల్లిలో షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమం. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు సాధించిన 52 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ల్యాప్టాప్స్ బహూకరించిన మంత్రి లోకేష్. కూటమి పాలనలో దళితులకు నిత్యం కష్టాలు. చంద్రబాబు ఎస్సీల భవిష్యత్తును కాలరాశారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ను ఎగురవేసిన మహారాష్ట్ర భక్తుడు. గ్రామాలను పచ్చని వాతావరణంలో సుందరీకరణతో అభివృద్ధి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. గ్రామాలను పచ్చని వాతావరణంలో సుందరీకరణతో అభివృద్ధి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామంలో సుమారు 1,42,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. సుమారు 1,01,00,000తో నిర్మించిన 60,000 లీటర్ల ఆలం ట్రీట్మెంట్ ప్లాంట్ను, 16 లక్షలతో 2 సీసీ రోడ్లను ప్రారంభించారు. 25 లక్షలతో హిందూ శ్మశాన వాటిక నిర్మాణం, శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాలను అభివృద్ధితో పాటు ఎంతో సుందరీకరణ చేస్తున్నామన్నారు. గతంలో రోడ్లకు ప్యాచ్ వర్క్ కూడా చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇక నుంచి కూడా అభివృద్ధి పనులు చేస్తామని, చేస్తూనే ఉంటామని, అతి సామాన్యుడికి కూడా వైద్యం అందించేలా ఈ ప్రాంతంలో వైద్యులను ఏర్పాటు చేస్తున్నామని, వీరవాసరం, భీమవరం మండలాలలోని 42 గ్రామాల్లోనూ శ్మశాన వాటికలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబులను ఘనంగా సత్కరించారు.
ఎమ్మెల్యేగా చెప్పినప్పుడు 19లో ఈ పథకం వస్తే జలజీవన పనులు దురదృష్టవశాత్తు ముందుకు పోలే రాష్ట్రంలో. కేంద్రం 70%, రాష్ట్రం 20% రూపాయలు అమలు చేసేటువంటి పథకం. కేంద్రం 75% నిధులు విడుదల చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు ఇవ్వలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి గతంలో. కానీ సమయం ముగిసిపోయింది 2025తో. ఈ సంవత్సరం నిధులు మళ్ళీ మురిగిపోయేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనందరి కోరిక, కూటమి నాయకుల కోరిక మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము కానీ, ప్రధానమంత్రి గారిని కలిసి, జల శక్తి శాఖ మంత్రి పాటిల్ గారిని కలిసి దీని అదనంగా సమయం ఇవ్వాలి, దయచేసి మా రాష్ట్రంలో మేము పూర్తి చేస్తామనేటువంటి మా వాటా 25% ఏదైతే ఉందో దాన్ని మేము చెల్లిస్తాం, వెచ్చిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తే మళ్ళీ 2028 వరకు కూడా ఈ పథకాన్ని పొడిగించడం జరిగింది. అందుకు కారణంగానే ఈవేళ ఈ పనులు పూర్తయినా, రాబోయేటువంటి రోజుల్లో 36 లక్షలకు సంబంధించి పనులు పూర్తయినా అదనంగా 3 సంవత్సరాల సమయం ఈవేళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఈవేళ గ్రామాల్లో పనులు జరుగుతున్నాయంటే పెద్ద ఎత్తున ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కానీ, అంటే ఈ విధంగా ఈ 3 పార్టీల ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంతో పరిగెడుతోంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. మధ్యలో ఆగిపోయినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తున్నాం. ఈవేళ నిధులు ఏ విధంగా తేవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్రం. పెద్ద ఎత్తున ఈవేళ రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తుంది అనేటువంటి విషయం కూడా మనంతా కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు పదే ఢిల్లీ రావడం, కేంద్ర మంత్రులను కలవడం, ప్రధానమంత్రిని కలవడం, రాష్ట్ర రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల నిధులు, పోలవరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు, అమరావతిలో అద్భుతమైనటువంటి కనెక్టివిటీ కోసం దేశం నలుమూల నుంచి చక్కటి రైల్వే లైన్ నిర్మాణం, అన్నింటికి మించి మన ప్రాంతంలో ఇటీవల కాలంలో 15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 2400 కోట్లు భీమవరం బైపాస్కి మనం మంజూరు చేయించినటువంటి సంగతి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జలజీవన్ మిషన్కి ఎక్స్టెన్షన్ ఇవ్వండి, మేము చేసుకుంటాం, 25% మేము ఖర్చు పెట్టుకుంటామని చెబితే మరలా ఇచ్చారు. ఆ ఇవ్వటం బట్టే ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం వచ్చింది, లేకపోతే అవకాశం వచ్చేది కాదు. దాంతో ఈ గ్రామంలో 60 KL OHR, ఇప్పుడు ఈ కట్టిన OHR 60 KL రా వాటర్ పంపింగ్ మెయిన్, ఒక MLD ఆలం ట్రీట్మెంట్ ప్లాంట్, రా వాటర్ పంపింగ్ హౌస్, మైక్రో ఫిల్టర్ ప్లాట్ఫామ్, 750 HP మోటార్లు 2, ఈ 1,01,00,000 రూపాయలతోటి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామానికి గ్రామ పెద్దలు, యువత సహకారంతో యువతని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ గ్రామానికి చక్కని శ్మశాన వాటిక 13 లక్షల రూపాయలతోటి నిర్మించుకోవడం జరిగింది. దహనవాటికి 15 లక్షల రూపాయలు, ఎస్వి శ్మశాన వాటి కాంపౌండ్ వాల్కి 13 లక్షల రూపాయలు, మొత్తం 41 లక్షల రూపాయలతో పనులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ చేసి ఇంకా ఈ గ్రామానికి మంచినీటికి ఇంకా ఖర్చు పెట్టవలసిన ఆవశ్యకత ఉంది. ఇంకా మైక్రో ఫిల్టర్ కావాలి, ఇంకో OHR కావాలి. ఇవన్నీ కూడా జలజీవన్ మిషన్లో గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే
ఈ గ్రామంలో ప్రధాన సమస్య కొత్త రోడ్డు తొందూరు నుంచి మచ్చిపూరి పాలానికి. గతంలో 2 సార్లు నేను ట్రై చేశాను, కానీ అది అవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా రోడ్డు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇది ఒక ఆదర్శ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఏదైతే గెలుస్తుందో రాష్ట్ర ప్రభుత్వం అదే గెలుస్తుంది. స్వతంత్రం వచ్చినట్టు ఒకసారి అందరూ తెలుసుకోవాలి. అలాగే మన కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, ఆయన మరి ప్రతి విషయాన్ని తెలిసేందుకు గతంలో సుదీర్ఘకాలం పాటు బీజేపీ అధ్యక్షులుగా ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిగా మరి ఇప్పుడు ఆయన పార్లమెంట్కి వెళ్తూ అంటే మనందరూ అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు. ఆయన మరి భీమవరం నియోజకవర్గానికి ఆయన ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాలు ఉన్నా కానీ ఆయన ఇక్కడే, ఎందుకంటే మేము మా కౌన్సిల్లో మరి ఆయన సభ్యులుగా చేశారు కాబట్టి భీమవరంగా ఎక్కువ నిధులు ఆయన ఇస్తారని చెప్పి మనందరం ఆశిద్దాం. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి వాళ్ళు ఢిల్లీ వెళ్తే అసలు శ్రీనివాసవర్మ గారు కూడా లేకుండా కూడా కార్యక్రమం లేదంటే మరి మనకి ఎంత విలువిస్తారో నరసాపురం పార్లమెంట్ అని చెప్పి అందరూ ఒకసారి ఆలోచించిన సందర్భం తెలియజేస్తున్నాం. మంచి సెలక్షన్ మీరు చేసుకున్నారని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మంచినీటి సదుపాయం ఉండాలి, ప్రతి గ్రామంలో పల్లెల్లో ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీటి వసతి ఉండాలని ఆయన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అనేక నిధులు పల్లెటూర్లకు ఇస్తున్నారు. ఈవేళ పంచాయతీలకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దురదృష్టం, గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఎక్కడ నిధులు అక్కడే ఉంచి ఎక్కడా కూడా చెరువులు బాగు చేయటం కానీ ట్యాంకులు మరమ్మతులు చేయటం కానీ పట్టించుకున్న నాదురే లేడు. ఈవేళ మీకు సరైన సమయం వచ్చింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మొత్తం ఇక్కడున్న శాసనసభ అంజిబాబు గారు కాదు, అలాగే భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు ప్రతి రోడ్డు ప్రతి వీధి తెలుసున్న నాయకులు వాళ్ళిద్దరు. అందుకని రాబోయే రోజుల్లో మీకు మీ అవసరాలు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్న అన్ని గమనించి వారు సస్యశ్యామలం చేస్తారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. దేనికంటే ఎంపీ పదవికి సరైనోడు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మంత్రి పదవికి సరైనోడు, ఇవాళ ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సరైనోడు, ఇలాంటి సరైనోడిని పట్టుకుని వాళ్ళ మాట్లాడిన మాటలన్నీ కూడా ఎవరైతే మాట్లాడారో ప్రతిపక్షాలు ఇవాళ అందరూ కూడా వాళ్ళ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఎందుకంటే భీమవరానికి సంబంధించినటువంటి బైపాస్ విషయంలో ఇవాళ 2400 కోట్ల రూపాయల ప్రాజెక్టును తీసుకొచ్చారంటే కేవలం 9 నెలల కాలంలో ఆయన ఎంత ఢిల్లీలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఏదైతే భీమవరం హాస్పిటల్కి సంబంధించి క్రిటికల్ కేర్ యూనిట్కి 23 కోట్ల రూపాయలని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అలాగే మరొక హైవే ప్రాజెక్ట్ కనెక్టివిటీకి సంబంధించి 100 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తి. అంటే కేవలం 9 నెలల కాలంలో ఇన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల కోసం శ్రమిస్తున్నారంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా ఇక్కడ ట్యాంకు, ఇంత మంచి ట్యాంక్ ఇక్కడ నిర్మించుకున్నామంటే దీనికి ప్రప్రదంగా స్వర్గీయ కొట్టుబాబులు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుని సర్పంచ్ ఏకగ్రీవం చేసినప్పుడు ఆయన ముందుండి ఆ ఏకగ్రీవం చేసి గ్రామానికి 20 లక్షలు, అలాగే ఆర్ఐటి అబ్బుల్ గారికి ఇద్దరికి చిరుసగం షేర్ చేసి 20 లక్షలు అక్కడ తీసుకుని అక్కడ సైట్ కొని, ఆ సైటు ఉన్నటువంటి సైట్ కొని అక్కడ ట్యాంక్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం వల్లనే ఇక్కడ ట్యాంక్ నిర్మించుకోవడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి మద్దతుకి మీ గ్రామానికి పూర్తిగా మద్దతు పలకాలి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మీ భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు కానివ్వండి, అదేవిధంగా మినిస్టర్ గారు కూడా పూర్తిగా కట్టుబడి మీ అందరి మధ్యలోకి ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషం, ఆనందం. శ్రీనివాసవర్మ గారి గురించి ప్రత్యేకించి చెప్పాలి. ఎందుకంటే ఎంత ఎదిగితే అంత ఒదిగొండాలని మాటకి ఆయన కరెక్ట్గా సెట్ అవుతారు. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అయినప్పటికీ కూడా మన మూలాలు ఎక్కడున్నాయి, మనల్ని ఎవరు గెలిపించారు, మనల్ని ఎవరు ప్రేమించారు, మనల్ని ఎవరు గౌరవించారని ఎలక్షన్కి ముందు ఏ విధంగా ఉన్నారో దానికంటే ఎక్కువగా ఈరోజు ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా ఒక మినిస్టర్గా కాకుండా సామాన్య కార్యకర్త నేనని చెప్పేసి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుని కూడా భుజం పెట్టి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకున్నటువంటి శ్రీనివాసవర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరసాపురం పార్లమెంటుని మోడల్ పార్లమెంట్ గా ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేటువంటి నిద్రలో కూడా కలలో సైతం ఆయన తింటున్న తిండిలో పీల్చే గాలిలో
తాగే నీరులో సైతం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన చేస్తున్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఒకవైపు ప్రజలకి సైలెంట్ గానే ఉంటూ తన యొక్క పనులతో సమాధానం చెప్పేటువంటి చరిష్మాటిక్ లీడర్ పులపర్తి రామాంజనేయులు గారు ఒకవైపు వాళ్ళు కూర్చుంటూ ఉంటే వాళ్ళ ముందు మాట్లాడేలాంటి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మంత్రి గారు మన వర్మ గారు ఆ రోజు 50 లక్షలు తుందూరు గ్రామాల అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఆయన గెలిచిన 2 నెలల్లో ఆయన కుటుంబంలో ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళ ఫాదర్తో అయినప్పటికీ ఒక పక్కన ఒత్తిడితో ఉన్నప్పటికీ ఒక రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి మీ ఊరు 50 లక్షలు ఇచ్చాం ఏంటి అని అడిగారు. అడిగితే దానికి సంబంధించి ఈ యొక్క వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి మన సర్పంచ్ గారు ఇతర జనసేన బీజేపీ నాయకులను కూర్చోబెడితే ఇంకొక 30 సంవత్సరాల తుందూరును చూసుకోకుండా ఉండాలి. నీటి సమస్య చాలా బురద నీరు, దురదలతోటి చాలా కలుషితమైన నీరు డైరెక్ట్ రా వాటర్ తుందూరు గ్రామానికి వచ్చేది. చాలా చిన్నపిల్లలు దురదలతో చర్మ వ్యాధులతో అనేక రకాల సతమతమైనటువంటి పరిస్థితుల్లో ఈ జల్ జీవన్ మిషన్ యొక్క అందరి యొక్క పోరాటంతో ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ కళాశాలలో చదివితే మంచి మార్కులు రావనే అపోహలను తొలగించి ప్రభుత్వ విద్యా గౌరవాన్ని నిలిపారని ఆయన విద్యార్థులను ప్రశంసించారు. ఉండవల్లిలోని తన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారికి బంగారు పతకాలు అందించి ల్యాప్టాప్లను బహూకరించారు. మొత్తం 52 మందిలో 43 మంది టాపర్లు బాలికలే కావడం విశేషం. విజేతలకు హ్యాట్స్ ఆఫ్ అన్న లోకేష్ వారిని బ్రాండ్ అంబాసిడర్స్ గా అభివర్ణించారు. మీ అచీవ్మెంట్ ని సెలబ్రేట్ చేసాకే ఈ కార్యక్రమం పెడతాం జరుగుతుంది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, పేదరికం వల్ల పిల్లలు చదువుకి దూరం అవ్వకూడదు. ప్రైవేట్ పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం. నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం, మధ్యలో తీయేస్తారు, మళ్ళీ తీసుకురావాలి, అట్లనే నేను ఆలోచించా. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతూ ఉన్నాను, ఆమెతో భోంచేస్తూ మాడినప్పుడు ఆమె చెప్పింది, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలు అమ్మి చదివిస్తుంది. మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఈరోజు మీరందరూ ఒక అచీవర్స్. గతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు రావు అని ఏదైతే ఆ ముద్ర ఉందో ఆ ముద్రని చెరిపేసిన వ్యక్తులు మీరు. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విద్య పరువుని కాపాడిన వాళ్ళు అవుతారు. యు ఆర్ ఆల్ అవర్ బ్రాండ్ అంబాసిడర్స్ టుడే. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 10th 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీడు 11th 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నిగ్ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి ఎంబీఏ చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళు అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు చూస్తే మీకోసం అనేక కార్యక్రమాలు చేశాం.
గడిచిన సంవత్సరాలు. మేడం గారి నాయకత్వంలో పుస్తకాల విషయాలు కానివ్వండి, మధ్యాహ్న భోజనం కానివ్వండి, ప్రిన్సిపల్స్ విషయంలో కానివ్వండి, ఇట్లా అనేక కార్యక్రమాలు మీకోసం చేశాం. అన్నీ చేశామని నేను అనట్లేదు, ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది. నేను గడిచిన సంవత్సరంలో మీ అందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం. జూన్ మాసానికి రిఫార్మ్స్ అన్ని పూర్తి చేసి ఇంకొచ్చే 4 సంవత్సరాలు ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జరిగింది. ఇదొక పవిత్రమైన కార్యక్రమం. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. చదువే కాదు, వ్యాపారంలో కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే బెటర్ అని నేను మేడం గారికి ఎప్పుడూ చెప్పాను. అనేక విషయాలు కూడా నేను అన్నా. దాని ఉదాహరణ మా ఇంట్లోనే, నాకన్నా వ్యాపారంలో బ్రహ్మని బెటర్, చదువులో కూడా నాకన్నా బెటర్. ఆమె కూడా స్టాన్ఫర్డ్ MBA చేసిన 5 years నా జూనియర్ అయినా కూడా మార్క్స్లో చూస్తే నాకన్నా చాలా బెటర్. సో మీలో ఆ పట్టుదల ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లలకి మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, PG ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. డబ్బులు లేక పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేది ప్రభుత్వం లక్ష్యం. గడిచిన కొన్ని సంవత్సరాలు విద్య ఒక రకంగా నడిచినా మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి సరైన దారిలో పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ప్రభుత్వం నిర్ణయం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడున్న పిల్లలు నేను కోరేది ఒకటి, మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాలనే, అది మర్చిపోకూడదు. సీఎం చంద్రబాబు దళితుల వ్యతిరేకి అని, ఆయన దళిత సమాజాన్ని అణగదొక్కారని, ఇప్పుడు ఓట్ల కోసమే ఆయన అంబేద్కర్ పేరు వాడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు దళితుల వ్యతిరేకి అని, ఆయన దళిత సమాజాన్ని అణగదొక్కారని, ఇప్పుడు ఓట్ల కోసమే ఆయన అంబేద్కర్ పేరు వాడుతున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు జగన్ తీసుకువచ్చిన విద్యా వైద్య విప్లవాన్ని చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారని, దళితులకు అండగా నిలిచే ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా దళితుల భవిష్యత్తు ఆశయాలను చంద్రబాబు చిదిమేశారని దుయ్యబడ్డారు. అంబేద్కర్ అందరివాడని చెబుతున్న చంద్రబాబు విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన స్మృతి వనాన్ని ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. దళితులను అణగదొక్కావు, దళితుల యొక్క జీవితాలని చిన్నాభిన్నం చేశావు. ఎవరైనా సరే, ఏ ప్రజా పరిపాలకుడైనా సరే అధికారాన్ని చేసే అవకాశం వచ్చినప్పుడు వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల యొక్క జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తేవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. విద్యారంగం, వైద్య రంగం, ఈ 2 రంగాల్లో మార్పులు చేయటం ద్వారా పూర్తిగా వారి యొక్క జీవన విధానాన్ని మార్చాలని చూశాడు. మీరేం చేశారు? పాతాళానికి దళితుల యొక్క విద్యని తొక్కేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలన్నిటినీ, మార్పులను పూర్తిగా ఆపేశారు. దళితుల యొక్క విద్యని కాలరాసేశారు. ఏ ఒక్క పథకం ఈ రోజున అమల్లో లేదు. ఆ విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు పేరుతో స్కూళ్లను ఆధునీకరించిన కార్యక్రమం కావచ్చు, వేలాది కోట్ల రూపాయలు ఈ అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. దానిలో ప్రధానంగా లబ్ధిదారులు దళితులు. ఈ రోజున నీ పరిపాలన పథకాలు లేవు కాబట్టి నువ్వు కొందరువాడివి అని అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీకు మా మీద ఏ రోజు ప్రేమ లేదు. అంబేద్కర్ అందరివాడని ప్రకటించిన మీరు రాష్ట్ర రాజధాని అయిన విజయవాడలో నడిబొడ్డులో 400 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మించిన స్మృతి వనాన్ని ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు సందర్శించలేదని ప్రశ్నిస్తుంది. సందర్శించకపోగా అంటే మీరు ఆ విగ్రహం ముందు నుంచే ఆగస్టు 15న అక్కడికే వెళ్తారు, ఆ రోడ్లో తిరుగుతూ ఉంటారు. అక్కడ పిచ్చి మొక్కలు వస్తాయి, మీరు పట్టించుకోరు. చిన్న చిన్న పనులు, టోటల్ ప్రాజెక్టులు ఇంకా మిగిలి ఉన్నాయి, ఈ రోజు వరకు మీరు పూర్తి చేయలేదు. మీరు ఎలా అంబేద్కర్ మహాశయుడి గురించి మాట్లాడే హక్కు, మాట్లాడే స్థైర్యం చంద్రబాబు నాయుడికి లేదు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి.
ఆయన భావాజలంలోనే దళిత వ్యతిరేక భావాజలం ఉంది అనేది జగమెరిగిన సత్యం. చరిత్ర పుటల్లో ఎప్పుడైనా చూడొచ్చు మనం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి స్థానంలో కాదండి. ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది ప్రజలచే ఎన్నుకోబడిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం నిర్మించినటువంటి స్మృతి వన ప్రారంభోత్సవం జరిపించిన పిదప ఆ విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తి ఎవరి హయాంలో జరిగిందని నమూనాలు ఉండవా? చంద్రబాబు నాయుడిని నిజ స్వరూపం చూడాలి. చంద్రబాబు నాయుడికి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్న గౌరవం ఏంటో చూడాలి. దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదా వాళ్ళ పొత్తులతో ఉన్న బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఈ సంఘటనకు ఏమి సమాధానం చెబుతుందో చెప్పండి. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అంత ధైర్యంతో మీరు ముట్టుకోగలిగారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది, పాదాల దగ్గర ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసి ప్రారంభోత్సవం ఎవరి హయాంలో జరిగింది, ఎవరు నిర్మించారనే చరిత్ర పుటల్లో ఉండాలి. కాబట్టి ఏ విగ్రహావిష్కరణ దగ్గరైనా రాయి ఉంటుంది. ఆ రాయి మీద ఆనాటి ముఖ్య అతిథి గారి యొక్క పేరు ఉంటుంది. 400 కోట్ల రూపాయలతో నిర్మించిన విగ్రహానికి సంబంధించిన దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని మీరు తొలగించేశారే. దీన్ని ఏమందాం? బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం కాదా? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించడం కాదా? నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉందనేది జగమెరిగిన సత్యమే. కానీ పేర్లు కూడా తీసేసే అంత కోపం నీకుందనేది ఈ రోజున ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, ప్రతిరోజు విగ్రహం చుట్టూ తిరిగే నువ్వు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళకపోవటం అనేది నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని నీ మనసులో, నీ భావాజలంలో అంటరా. తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై రాజస్థాన్కు చెందిన యూట్యూబర్ 10 నిమిషాల పాటు డ్రోన్ ఎగురవేశాడు. తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై రాజస్థాన్కు చెందిన యూట్యూబర్ 10 నిమిషాల పాటు డ్రోన్ ఎగురవేశాడు. గాలిలో ఎగురుతున్న డ్రోన్ను చూసిన భక్తులు, స్థానికులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో డ్రోన్ కెమెరా ఎగురవేసిన యూట్యూబర్ను టీటీడీ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో ఉన్న 3 అంచెల భద్రతను దాటి డ్రోన్ కెమెరాను తిరుమల కొండకు ఎలా తీసుకురాగలిగారన్న దానిపై భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుందూరులో 1,42,00,000తో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. తుందూరు నుంచి మత్స్యపురిపాలెంకు త్వరలోనే రోడ్లు పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. ఉండవల్లిలో షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమం. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు సాధించిన 52 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ల్యాప్టాప్స్ బహూకరించిన మంత్రి లోకేష్. కూటమి పాలనలో దళితులకు నిత్యం కష్టాలు. చంద్రబాబు ఎస్సీల భవిష్యత్తును కాల రాశారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ను ఎగురవేసిన మహారాష్ట్ర భక్తుడు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.